హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. క్యారెట్ బీన్స్ ఫ్రైని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే అన్నంలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. క్యారెట్ బీన్స్ ఫ్రైని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో పచ్చి కొబ్బరి అయితే వేసుకుంటున్నాను. దీని ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇందులోని కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇంత బరగ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మనం వేసుకున్న శనగపప్పు లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలు, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న క్యారెట్ బీన్స్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇందులోని అరగంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పు కూడా శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ మీద వీటిని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే అడుగు అనేది అంటుకోకుండా నీట్గా ఫ్రై అవుతాయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్ మీద క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక క్యారెట్ ముక్కని తుంచి చూపిస్తున్నాను. చూసారు కదండి, ఇంత మెత్తగా ఉడకాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్న తర్వాత మనం వేసుకున్న సాల్ట్, పసుపు ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి కారం ఉంది కదండి, దాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న కొబ్బరి కారం క్యారెట్ బీన్స్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్న కొబ్బరి కారం మొత్తం కూరలో కలిసే విధంగా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చివరిగా కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. క్యారెట్ బీన్స్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.